అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం, నిన్నటి దినం అనంతపురం నగరం నడిబొడ్డున అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు చిరుతిండ్లు, చిరు దుకాణాలు ఇవి సంబంధించినటువంటి డెమాలిషన్ చేశారు జేసీబీ పెట్టి. అది కేవలం ప్రభుత్వం, కలెక్టర్ గారి, మున్సిపల్ ఆఫీసు వాళ్ళ సంబంధిత అధికారులకు సంబంధించి మాత్రమే, కేవలం ప్రజలకి కానీ అటు తిరిగే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వాహనాలు కానీ అంబులెన్స్లు కానీ వాటికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా రోడ్డు విస్తరణ జరిగి ప్రజలు ఇబ్బంది కలగకుండా, అలాగే అనంతపురం నందు ఏ పని చేసినా, ప్రతి ఒక్క విషయం జరిగినా, ఏం జరిగినా ప్రతిసారి అనంతపురం అర్బన్ అంటే ముఖ్య ప్రదాత మన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారే గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి పనులు చాలానే చూస్తున్నాం. 50 డివిజన్లు, 4 పంచాయతీలు ఉంటే ప్రతి ఒక్కటి రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఏదైతే నిన్న జరిగిందో అవన్నీ మీరు ఏదైతే ఆరోపణలు వెనక నుండి ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఇటువంటి అనంతపురం అర్బన్లో ఏ జరిగినా ప్రతిసారి అనంతపురం అర్బన్లో ప్రసాద్ అన్న గారి మీద చవాకులు మాట్లాడడం మానేస్తే మంచిగా ఉంటుందనేసి హెచ్చరిస్తున్నాం.